అమ్మ పాఠాలకు స్వాగతం. ఈరోజు మనం మాట్లాడే నాగలి అనే పాఠ్యం గురించి తెలుసుకుందాం. పాఠ్యభాగం మలయాళంలో పొన్నకున్నం వర్కై అని ఆయన రచించారు. పొన్కున్నం వర్కై ఆయన రచిస్తే తెలుగులోకి ఎన్ వేణుగోపాలరావు గారు అనువాదం చేశారు. దీన్ని రచయిత పరిచయం చూద్దాం. దీన్ని రచించినటువంటి వారు ఎవరనుకున్నాం? పొన్కున్నం వర్కై. ఈయన కూడా ఒక అభ్యుదయ కవి అన్నమాట. మలయాళంలో అభ్యుదయ కవి ఈయన 1910వ సంవత్సరంలో పొన్కున్నంలో గడిపారు. అంటే పొన్కున్నంలో జన్మించారు. 2004లో పరమపదించారు. ఈయన ఉపాధ్యాయుడిగా ఈయన తన జీవితాన్ని ప్రారంభించారు. వర్కై తిరుముల్కచ్చ అనేటటువంటి కథానిక సంకలనంతో ఈయన 1939లో రచయితగా అందరికీ పరిచయమైనటువంటి వ్యక్తి అన్నమాట. 24 కథానిక సంపుటాలు, 16 నాటకాలు, 2 కవితా సంపుటాలు, 1 వ్యాస సంకలనం, ఆత్మకథ ఇలాంటివన్నీ కూడా ఈయన రచించడం జరిగింది. ముఖ్యంగా మానవ సంబంధాల గురించి, మనిషికి ప్రకృతితో ఉన్నటువంటి అనుబంధం ఏ విధంగా ఉంటుంది అనేవన్నీ కూడా ఈ వర్కై రచనలో మనకి కనిపిస్తాయి. అంటే ఈయన ఆ విషయాల్ని ప్రధాన అంశాలుగా తీసుకుని తన రచనల్ని చేశారనమాట. గొప్ప మానవతావాదిగా పేరు పొందారు పొన్కున్నం వర్కై గారు. చదవండి, ఆలోచించండి, చెప్పండి. ఈ విశ్వంలో, ఈ భూమండలంలో, ఈ జీవన చక్రంలో మనకెంతో ప్రాముఖ్యత ఉంది. ఒక చీమకు, ఓ దోమకు, ఓ ఈగకు, ఓ తేనెటీగకు, అలాగే ఒక గద్దకు, చివరికి నత్తకు, పీతకు, అలాగా ఒక బూగకు, అంటే అన్నింటికీ కూడా ఎంతో ప్రాధాన్యం ఉంది. కానీ సమస్య ఏమిటంటే ఉన్నత జీవులం కావడం మూలంగా మనకి తెలివి ఎక్కువగా ఉంది అని మనం భావిస్తూ ఉంటాం. కానీ ఆ తెలివిని మనం ఏం చేస్తున్నాము? తెలివి ఉంటే ఉండొచ్చు, ఆ తెలివిని మనం దేనికి వినియోగిస్తున్నాము? వినాశనానికే ఉపయోగిస్తున్నాం. అంతే తప్ప ప్రజా సంక్షేమం గురించి, అందరూ అభివృద్ధిలోకి రావడానికి ఉపయోగించడం అనేది మనం ఎక్కువగా చేయటం లేదు. నాటి వేటకాలం నుంచి, అంటే పూర్వకాలంలో వేటాడుకుని మనిషి ఏది దొరికితే అది తిని బతికే కాలం నుంచి నేటి పారిశ్రామిక రంగం వరకు, అంటే ఇప్పుడు ఈ యుగం పారిశ్రామిక యుగం అయిపోయింది. అంటే వేటకాలం నుంచి ఇప్పుడు పారిశ్రామిక యుగం వరకు కూడా మనం ఏం చేస్తున్నాం? ఇతర జీవులతోటి ఈ ప్రకృతిలో ఉన్నటువంటి జీవ వైవిధ్యాన్ని మనం కాపాడుకోలేకపోతున్నాం. ప్రకృతిలో ఉన్నటువంటి అన్ని జీవులని, ప్రకృతిని మనం చక్కగా కాపాడుకోలేకపోతున్నాం. ఫలితంగా ఏమవుతోంది? ఇప్పుడు మనం భూమి మీద మనం ఎలా బతకాలో అర్థం కాని పరిస్థితి ఏర్పడుతోంది. దీంట్లో ప్రశ్నలు జవాబులు చూడండి. ప్రశ్నలు చూడండి. పైపేర దేని గురించి చెప్తోంది? పైపేర ఇప్పుడు జీవన చక్రంలో మనిషికి ఎంత ప్రాధాన్యత ఉందో, కానీ మనిషి దాన్ని తనకున్నటువంటి తెలివితేటలు దేనికి వినియోగిస్తున్నాడు అనే విషయాలన్నీ కూడా చెప్పడం జరిగింది. తెలివి మీరిన మానవులు ఏం చేస్తున్నారు? తన వినాశనానికి తన తెలివిని వాడుకుంటున్నాడు. ఉన్న తెలివిని తను బాగుపడడానికి కాకుండా తన వినాశనానికే ఉపయోగిస్తున్నాడు. వీటి ఫలితాలు ఎలా ఉంటున్నాయి? దీనివల్ల ఇప్పుడు మనిషి భూమి మీద బతకడమే కష్టమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అందుకని జీవ వైవిధ్యాన్ని కాపాడడానికి మనందరూ ఏం చేయాలి? ప్రకృతిని, జీవరాశిని కూడా మనం కాపాడుకోగలిగితేనే మనకిప్పుడు మళ్ళా మన ఉనికి మనం కాపాడుకోగలుగుతాం. ఈ పాఠ్యభాగ ఉద్దేశాన్ని తీసుకున్నట్టయితే ప్రాణులకు, ముఖ్యంగా పెంపుడు జంతువులకు, వాటికి కూడా కొన్ని భావాలనేవి ఉంటాయని, మనం చూపించే ప్రేమ ఆప్యాయతలకు అవి కూడా స్పందిస్తాయని చెబుతూ, తద్వారా జీవకారుణ్య దృష్టిని పెంపొందింపచేయడమే ఈ పాఠ్యభాగం యొక్క ఉద్దేశం. మనం ఎన్నో ప్రాణులను మనం పెంచుకుంటూ ఉంటాం, కానీ వాటికి కూడా కొన్ని భావాలు ఉన్నాయి. మనం చూపించే ప్రేమ ఆప్యాయతలు వాటికి కూడా తెలుసు. వాటికి మనం చూపించే ప్రేమ ఆప్యాయతలకు అవి కూడా స్పందిస్తూ ఉంటాయి. అందుకని ఆ విషయాన్ని మనం గుర్తుంచుకొని ఈ జీవకారుణ్యం మీద దృష్టిని పెట్టాలి అని తెలియజేయడమే మన పాఠ్యభాగం యొక్క ఉద్దేశం. పాఠ్యభాగ వివరాల్లోకి వచ్చినట్టయితే, ఒక భాషలో ఉన్న విషయాన్ని వేరొక భాషలోకి మార్చి రాస్తే ఏమంటారు? దాన్ని
అనువాదం అంటారు, ట్రాన్స్లేషన్ అంటారు. తెలుగు సాహిత్యంలో దీనికి అనువాద ప్రక్రియ అని పేరు పెట్టడం జరిగింది. సాహిత్య అకాడమీ వారు ముద్రించినటువంటి భారతీయ సాహిత్యం సమకాలీన కథానికలు అనే గ్రంథంలోని మలయాళ భాషలో ఉన్నటువంటి ఆ అనువాద కథే ప్రస్తుతం మన యొక్క పాఠ్యభాగం. సాహిత్య అకాడమీ వారు ముద్రించారు, ప్రింట్ చేశారు. ఏమిటి? భారతీయ సాహిత్యం సమకాలీన కథానికలు అనే గ్రంథాన్ని. అది మలయాళ భాషలో ఉంది. ఆ మలయాళ భాషలో ఉన్న దానికి అనువాదమే మన యొక్క ప్రస్తుత పాఠ్యభాగం. మలయాళ భాషలో ఎవరు రాశారు? పొన్కున్నం వర్కే అని ఆయన రాశారు. రాసినటువంటి ఆ కథను ఏం చేశారు? తెలుగులోకి ఎన్ వేణుగోపాలరావు గారు అనువాదం చేశారు. ప్రవేశిక చూడండి. ఈ సృష్టిలో ప్రతి ప్రాణిలోనూ కూడా ప్రేమ, ఆప్యాయత అనే గుణాలు ఉన్నాయి. మానవ సమాజంలో తన కుటుంబంతో ఎంతో కలిసిమెలిసి సహజీవనం చేస్తూ ఉన్నాడు మనిషి. మూగజీవులు కూడా అనుకోని పరిస్థితుల్లో దూరం చేసుకోవాల్సి వస్తుంది. అంటే మనతో పాటే కలిసి ఉన్నటువంటి కొన్ని మూగజీవులు కూడా అనుకోని పరిస్థితుల్లో వాటిని దూరం చేసుకుని తిరిగి ఎప్పుడో కలుసుకున్నప్పుడు మన మనసు ఎలా స్పందిస్తుందో వోసఫ్ కన్ అనే అతని ద్వారా మనకి తెలుస్తుంది. అంటే మనం పెంచుకున్నటువంటి ఆ జంతువులు ఏవైతే ఉన్నాయో అనుకోని పరిస్థితుల్లో మనం దాన్ని దూరం చేసుకోవాల్సి వస్తుంది. కానీ ఎప్పుడైనా ఏదో ఒక సందర్భంలో మళ్ళా మనం పెంచినటువంటి ఆ యొక్క ప్రాణి ఏదైతే ఉందో అది మనకి కనిపించినప్పుడు మన మనసు ఎంత ఆనందంగా ఉంటుంది, లేదా ఏ రకంగా మన మనసు స్పందిస్తుంది అనే విషయాలన్నీ కూడా మనకి వోసెఫ్ కన్నన్ అనే అతని ద్వారా మనకి తెలుస్తోంది. ఇంతకు వోసెఫ్ ఎవరు, కన్నన్ ఏ విధంగా చూసుకునేవాడు అనే విషయాలన్నీ కూడా ఈ పాఠ్యభాగం ద్వారా మనం తెలుసుకుందాం. ఇప్పుడు పాఠ్యభాగంలోకి వెళ్దాం. ఎద్దు సంగతి వచ్చేటప్పటికి వోసఫ్ అన్నీ మర్చిపోతాడు. అందరూ అతన్ని ఏమంటారు? రైతు పిచ్చోడు, ఎద్దు పిచ్చోడు అని చెప్పేసి మిగిలిన రైతులందరూ కూడా వోసఫ్ని పిలుస్తూ ఉంటారు. ఆ ఎద్దు, అతని దగ్గర ఉన్న ఎద్దు పేరేంటి? కన్నన్. వోసఫ్ దగ్గరుండే ఎద్దు పేరు కన్నన్. ఆ ఎద్దు అంటే ఇతనికి చాలా ప్రేమ అనడానికి పిచ్చి అన్నమాట. అంత పిచ్చి అతనికి ఆ ఎద్దు అంటే. అందుకే అందరు ఏమన్నారు? రైతులందరూ ఎద్దు పిచ్చోడు అని ఇతన్ని ఏడిపిస్తూ ఉంటారు. దాన్ని చూసి ఇతరే కాదు మిగిలిన రైతులు కూడా ఇతని దగ్గర ఉన్నటువంటి కన్నన్ను చూసి, ఆ కన్నన్ అనే ఎద్దుని చూసి అందరూ ముచ్చట పడుతూ ఉంటారు. వోసఫ్కి ఎప్పుడు చూసినా ఆ ఎద్దుతోటే, కన్నన్తోటే లోకము. అది ఎలా ఉంటుంది? ఈ కన్నన్ అనే ఎద్దు బూడిద రంగులో బలంగా, పొట్టిగా, లావాటి వంపు తిరిగిన కొమ్ములతోటి అది బ్రహ్మాండమైన ఆకారం కలిగినటువంటి వృషభరాజు. అంత గొప్పదా ఎద్దు. సుడి తిరిగినటువంటి బిగువైన చర్మం ఉంది దానికి. బయటకు ఉబ్బిన కళ్ళు ఉన్నాయి. అసలు కన్నన్ నడకలోనే ఒక ప్రత్యేకమైనటువంటి టీవీ ఉట్టిపడేది. ఆ ఎద్దు నడుస్తుంటేనే అబ్బబ్బలే ఉంది, ఎంత బాగా నడుస్తుందో అని గొప్పగా కనిపిస్తుండేది అనమాట ఆ ఎద్దు. దున్నేటప్పుడైనా మరి ఎక్కడైనా సరే వోసఫ్ మనసులో ఏమున్నదో ఆ ఎద్దుకి బాగా తెలుసు. అంటే యజమాని మనసులో ఏముందో ఎద్దైనటువంటి కన్నన్కి బాగా తెలుసు అనమాట. అందుకే ఎక్కడైనా సరే సామాన్ల గదిలో కానీ పొలంలో కానీ ఆ ఎద్దు సరిగ్గా వోసఫ్ ఏం చెయ్యాలనుకుంటున్నాడో అవన్నీ కూడా గుర్తించి అది దానికి తగ్గట్టు ప్రవర్తించేదనమాట. కన్నన్ మీద వోసఫ్ ఎప్పుడు కూడా చెన్నాకోలు ఎప్పుడూ ఉపయోగించలేదు. అంటే కర్ర పెట్టి కొడుతూ ఉంటారు కదా, అది సమానంగా నడవకపోయినా చేయకపోయినా అలాంటి పరిస్థితే రాలేదు. కన్నన్ మీద వోసఫ్ ఎప్పుడు కూడా కర్ర ఎత్తిందే లేదనమాట. ఊరికే చెన్నాకోల పైకి లేపేవాడంతే. ఊరికే అదిలించడానికి మాత్రం ఇలా అనేవాడు తప్ప, పైకి ఎత్తేవాడు తప్ప ఎప్పుడూ కొట్టేవాడు కాదు. వేరే రైతుల్లాగా అతనికి గట్టిగా అరిచి తిట్టాల్సిన అవసరం కూడా లేదు కన్నన్ని. ఎందుకు? స్నేహితులతో ఎలా మాట్లాడతామో చక్కగా అలాగే ఈ ఎద్దుతోటి, కన్నన్ అనే ఎద్దుతోటి కూడా మాట్లాడుతూ ఉండేవాడు వోసఫ్. అక్కడ ఉన్న ఎద్దులన్నింటికీ కూడా నాయకత్వం వహించేది కన్నన్. ఒక మడిలో దున్నడం అయిపోయిన తర్వాత మళ్ళా పక్క మడికి వెళ్ళేవారు. అక్కడ దున్నమని చెప్పక్కర్లేకుండానే ఈ కన్నన్ అక్కడికి తీసుకెళ్ళడం ఏంటి, ఆ పొలం అంతా దున్నేసేది. అటువంటప్పుడు పనులన్నీ ఎప్పుడు ఎలా చెయ్యాలి అంటే ఎప్పుడు ఎటువంటి పనులు ఎలా చెయ్యాలి అనేవి కూడా దీనికి బాగా అలవాటైపోయింది కన్నన్ అనే ఎద్దుకి. కొన్నిసార్లు అయితే కన్నన్ పక్కమడిలోకి వెళ్ళిపోతుంటే వోసఫ్ అబ్బబ్బా అప్పుడే వెళ్ళిపోకే, నాకు ఒక నిమిషం రెస్ట్ అయినా ఇవ్వవే అన్నట్టుగా
బతిమలాడుకునేవాడు అనమాట. అంటే అంత బాగా అలవాటైపోయింది ఆ కన్నననే ఎద్దు ఓసెఫ్కి. ఇంకా ఏం చేసేవాడు, అది ఇంకొక మడిలోకి వెళ్ళిపోయి ఇంకొక దాంట్లో మళ్ళీ పొలం దున్నడానికి సిద్ధపడిపోతుంటే, ఓ ఇవో ఒక్క క్షణం ఆగు, కనీసం నన్ను కిళ్ళియనే వేసుకొని చాలాసేపు అయిపోయింది అని బతిమలాడేవాడు అనమాట. అలా అండమేమిటి, ఈ కన్నను కూడా ఆగిపోయేది, వెళ్ళడం మానేసి అలా నుంచుండిపోయేది. ఈ ఓసఫు పాన్ నవ్వడం అయిపోయిన తర్వాత అంటే చాలు ఈ కన్ననని ఎద్దు మళ్ళా పని మొదలు పెట్టేసేది. ఒక మడిలోంచి మరొక మడిలోకి వెళ్తున్నప్పుడు ఆ చిన్న చిన్న గట్ల మీద ఎంత జాగ్రత్తగా అడుగులు వేసుకుంటూ వెళ్ళేదో. లేకపోతే ఎక్కడైనా పడితే చాలా కష్టం కదా, అలాగే అదంతా గట్టంతా కూడా తెగిపోవడానికి అవకాశం ఉంటుంది కదా. అందుకని చెప్పి ఆ చిన్న చిన్న గట్ల మీద కూడా ఎక్కడా ఇష్టం వచ్చినట్టుగా తను అడుగులు వేయకుండా సరిగ్గా చూసి ఒక్క తన్ను తంతే గట్లు తెగిపోతాయనే భయంతో జాగ్రత్తగా అడుగులు వేసుకుంటూ మరీ పక్క మళ్ళలోకి వెళ్ళేదనమాట. చెప్పిందంతా అర్థం చేసుకుంటూ ఉండేది. అలాంటి కన్నన్ని కట్టేసి ఉంచాల్సిన అవసరం కూడా ఉండేది కాదు జోసెఫ్కి. దున్నడం అయిపోయిన తర్వాత మేతకు వదిలేసేవాడు. ఊరికే వదిలేస్తే చాలు, హే పో కడుపు నింపుకో, అరటి చెట్లు మాత్రం తినకు సుమా అని చెప్తే చాలు, ఈ కన్ననని ఎద్దేం చేసేది, యజమాని చెప్పినట్టుగా అరటి చెట్లను కానీ కొబ్బరి మొలకలను కానీ ముట్టుకోకుండా వాటిని ఎంతో శ్రద్ధతో ప్రేమతో నాటుకున్నాడు యజమాని అని తెలుసు కనుక వాటి జోలికి వెళ్లకుండా వాటిని నాటిన వాళ్ళను కొమ్ములతో పొడవడం కంట వాటిని తొక్కేయడం ఘోరమని చెప్పేసి అనుకుని వాటి జోలికి వెళ్లకుండా జాగ్రత్తగా వెళ్ళి అక్కడ తనకు కావాల్సిన ఆహారం మేత మేసి వచ్చేదనమాట. ఇవంతా దున్నడం అంతా అయిపోయిన తర్వాత ఏం చేసేవాడు జోసెఫ్, ఈ మట్టి అంతా ఒంటి మీదకి పట్టిన మట్టి అది బురద అంతా కూడా కడిగేసి చాలా నీట్గా ఉంచేసేవాడు తన ఎద్దుని జోసెఫ్. పట్టుదలగా, అంటే ఎట్టి పరిస్థితులను బద్దకించేవాడే కాదనమాట. ఇంకా కుడికాలు లేపు అంటే చాలు, తల ఎందుకలా ఊపుతున్నావు, నీ కొమ్ములు నాకు తగిలాయంటే చూసుకో అని ఇలాగ చిన్న చిన్నగా లే నుంచో కూర్చో ఇలా మాట్లాడిన ప్రతి మాట కూడా ఆ కన్నన్న ఎద్దుకి అర్థమైపోతూ ఉండేది. అయితే ఈ భాష దానికి అంతగా నచ్చేది కాదు, ఇలా మాట్లాడుతుంటే దానికి నచ్చేది కాదు, అసలు కడగడమే దానికి ఇష్టం ఉండేది కాదు. కానీ ఈ యజమాని జోసెఫ్ మీద ప్రేమ కొద్దీ ప్రతిసారి కూడా జోసెఫ్ చెప్పినట్టుగా వింటూ లొంగిపోయి ఉండేదన్నమాట. హృదయంలో ఉన్నటువంటి ప్రేమ అనురాగాలను ఎలా వాడుకోవాలో తెలియని రైతులు మాత్రం ఏ మొండి ఎద్దైనా తీసుకుపోయి ఒకసారి జోసెఫ్కి అప్పచెప్పండి చాలు, ఆ జోసెఫ్ దగ్గరికి వెళ్తే చాలు, ఆ ఏ ఎద్దైనా కూడా చెప్పినట్టు వింటుంది. అతను తన చేతులతో ఏదైనా తిండి తినిపించాడంటే చాలు, అన్నీ ఎద్దు కూడా ఇతని దగ్గరికి వస్తే చాలు చక్కగా మంచిగా మారిపోతుంది అని మిగిలిన రైతులు కూడా అనుకుంటూ ఉండేవారు. ఈ ఎద్దులతోటి జోసెఫ్ సహజంగా మాట్లాడుతూ ఉండేవాడు. రోజంతా కూడా జోసెఫ్ ఎప్పుడు కూడా తన ఎద్దుకు మేత పోగేస్తూనే గడుపుతూ ఉండేవాడు. పశువుల పట్ల క్రూరత్వం అనేది పనికిరాదని చెప్పేసి ఎవరైనా చెబుతూ ఉంటే ఇది కోపం వచ్చేది. క్రూరత్వం ఎందుకు ఉండాలి, పశువుల్ని వాటిని మనం రక్షించాలి అని చెప్పి అనుకునేవాడు. ప్రతివాడు ఉపన్యాసాలు ఇస్తాడు, ఎవడూ వాటి గురించి పట్టించుకోడు. ఏ ఊళ్ళైనా ప్రభుత్వం ఒక్క వరిపొలమైన పశువులకు వదిలేసిందా, ఏం గడ్డి తినిపించి రక్షిస్తారా పశువుల్ని, అసలు ఏం ఒక్కట్లైనా సరే ఆ పశువుల గురించి ఆలోచిస్తున్నారా అని కోపం తెచ్చుకునేవాడు అనమాట. ఇంకా కన్ననికి మేత వేసిన తర్వాత జోసెఫ్ అప్పుడు తను ఆకలిస్తే అప్పుడు తను తినేవాడు. అంటే ఫస్ట్ ఎద్దుకి మేత వేసిన తర్వాతే తను ఆకలి చూసుకునేవాడు అనమాట. దొడ్లో పశువులు మేతకు మాడిపోతే ఆ ఇంటికి అరిష్టం వస్తుందని అనేవాడు జోసెఫ్. ఇంకా అనాసాకులంటే ఈ కన్నని ఎద్దుకి చాలా ఇష్టం అనమాట. అందుకని ఈ అనాసాకుల్ని ఎద్దుకు అందించేటప్పుడు దానికి ఉన్నటువంటి ముళ్ళన్నీ కట్ చేసి అవన్నీ కత్తిరించిన తర్వాత ఆకులన్నీ కూడా చిన్న చిన్న ముక్కలుగా చేసి మరీ నోటికి అందించేవాడు జోసెఫ్. ఇంకా కన్నన్ను పొలాల్లో తిరిగి ఇంటి వాకిట్లోకి అడుగు పెట్టగానే హే కన్నన్ అని కేకేస్తే చాలు జోసెఫ్, ఆ గొంతు వింటే చాలు ఎద్దు అక్కడ ఉన్నది అక్కడే ఆగిపోయేది. మోర పైకెత్తేసి అంటే తల పైకెత్తేసి జోసెఫ్ దగ్గరికి వచ్చే వరకు కూడా అలా చూస్తూ ఉండేది. చేతి నిండా గడ్డి పరకలో లేకపోతే అరటి తొక్కలో ఏవో ఒకటి పట్టుకుని వచ్చేవాడు జోసెఫ్. ఇంటికి వచ్చినప్పుడు అవి పట్టుకొచ్చి కన్నన్కి తినిపించేవాడు. జోసెఫ్ ప్రేమగా దాని మెడని అవన్నీ కూడా దువ్వుతూ ఉండేవాడు అనమాట, రాస్తూ ఉండేవాడు. కన్నన్ ఏం చేసేది, ఎద్దు అతన్ని నాకుతూ ఉండేది. ఈ రకంగా ఒకళ్ళ ప్రేమ ఒకళ్ళు చూపించుకుంటూ ఉండేవారనమాట. జోసెఫ్కి ఉన్నటువంటి ఆ చెమట, ఎండిపోయిన చెమట ఉంది కదా, అది దానికి చాలా ఇష్టం.
అందుకని ఈ ఓసఫ్ని ప్రేమగా యజమాని నాకుతూ ఉండేది. ఓసఫ్ని ఎద్దు పిచ్చోడని ఎందుకన్నారు అంటే ఎద్దే లోకంగా బతికాడు, ఎద్దుని ఎప్పుడూ కూడా తన బిడ్డలాగే చూసుకుంటూ ఉన్నాడు, అందుకని ఎద్దు పిచ్చోడు అన్నారు. విచక్షణ అంటే మీకేమిటి, తన బిడ్డల్ని ఒక తీరుగా ఎద్దుని ఒక తీరుగాను కాకుండా, లేదా స్పీచ్లు ఇస్తూ ఉంటారు, పశువులను రక్షించాలి, చెయ్యాలి, చెందాలని రక్షిస్తూ ఉంటారు. అవన్నీ చూస్తుంటే ఇతనికి నచ్చేది కాదు. ఎందుకు అంటే ప్రతివాడు కబుర్లు చెప్తాడే కానీ పశువులకంటూ ఏమీ చేయటం లేదు అనేటటువంటి ఆ భావన ఇతనిలో ఉంది. అంటే ఆ విచక్షణ అనేది ఇతనిలో ఉంది ఓసఫ్లో. సాటి మనుషులతో మన ప్రేమాభిమానాలను ఎట్లా వ్యక్తపరచవచ్చు అంటే మన సాటి మనుషులతో కూడా మనం ఇప్పుడు ఏదైనా సరే మనం ఎంత ప్రేమ చూపిస్తే అవతల వాళ్ళ గురించి మనం కూడా అంత ప్రేమని పొందగలుగుతాం. అందుకని మనం కూడా ఈ పశువులు పక్షులు అంటే ప్రతి జీవికి కూడా మనము మన యొక్క ప్రేమాభిమానాల్ని తెలియజేస్తూ ఉండొచ్చు. చూడండి ఎంత ప్రేమగా తినిపిస్తున్నాడు ఆ కన్నన్కి ఓసఫ్. ఎంతమందిలోంచి అయినా సరే ఈ కన్నన్ ఏం చేసేది, తన యజమాని గొంతుని గుర్తుపట్టేది. మేఘగర్జన విని పురివిప్పిన నెమలు ఎలా అయితే ఆడుతుందో అలాగా యజమాని యొక్క మాట వినగానే ఆనందంతో ఇటు తిరిగేస్తూ ఉండేది. పొలంలో ఓసఫ్ నాగలి పట్టాలని కూడా దానికి పట్టుదలగా ఉండేదనమాట. అంటే ఓసఫ్ నాగలిని పడితే తాను అక్కడ ఆ నాగలను పట్టుకుని దున్నుతుంది కదా, అందుకని చెప్పేసి పడితే బాగుండని ఎప్పుడూ ఎదురు చూస్తూనే ఉండేది. నాగలి ఇంకెవరైనా పడితే కూడా దానికి నచ్చేది కాదు, అందుకని వాళ్ళని ఆ ఎద్దుల్ని ఏడిపించినట్టుగా చేస్తుండేది. అలాగే తన్ని ఎవరైనా వేరే వాళ్ళు ఎవరైనా నాగలి దున్నడాన్ని తన్ని తీసుకెళ్తే కూడా వాళ్ళ మీద కూడా కొంటితనం చూపిస్తూ ఉండేది. అది ఆపడానికి మళ్ళీ జోక్యం చేసుకోవాల్సి వచ్చేదనమాట. మళ్ళా ఈ ఓసఫే జోక్యం చేసుకునేవాడు. కన్నాను వద్దు, అది ఎవరనుకుంటున్నాం, మన కుట్టప్పే కదా, నీకు తెలియదేంటి, వాటిని మనకు తెలిసిన వాడే కదా, నువ్వు అలా అల్లరి చేయకూడదు అని చెప్తే అప్పుడు కామ్గా ఊరుకునేది. ఇంకా పొలాల్లో రైతులకు ఒక ఆలాపన అన్నట్టుగా ఒక పాట ఉంటుంది. 1-2 నిమిషాల పాటు ఆ మాధుర్యం అంతా కూడా అలా స్పష్టంగా నిలిచి ఉండేటట్టుగా అలాగా వాళ్ళు ఆలాపన చేసుకుంటూ వెడుతుంటారు, కునీరాగం తీస్తూ ఉంటారు. ఈ సంగీతం వంటి ప్రేమ గీతాల్లోనూ బృందగానాల్లోనూ వినిపించే మధుర స్వరాలకు గ్రామీణ బాణీలాగా ఉండేది. వీళ్ళు తీసేటటువంటి ఆ కునీరాగం ఎలా ఉండేది, ప్రేమ గీతాలప్పుడు బృందగానాలప్పుడు అలాంటప్పుడు వాటికి వెనకాల ఒక రకమైనటువంటి మా సౌండ్స్ వస్తాయి కదా కునీరాగంలాగా, అలా అనిపించేది అనమాట. అందుకే దీన్ని పవిత్ర గీతమను పశువుల మంత్రమను వర్ణిస్తే బాగుంటుందేమో. ఓసఫ్ ఏం చేసేవాడు, ఇలాగే ఆ కునీరాగం ఎత్తుకున్నాడంటే చాలు ఇంక ఈ కన్నన్ ఏం చేసేది, అలసట బాధ అన్నీ కూడా మర్చిపోయి ఆఖరికి ఒక్కొక్కసారి పని కూడా మర్చిపోయి ఆ సంగీతంలో మునిగిపోతూ ఉండేదన్నమాట. మెడలో ఉన్నటువంటి గంటలు, నేలలోకి దిగుతున్న గిట్టలు ఆ గీతానికి తాళం వేస్తూ ఉండేవి. ఎందుకంటే కాళ్ళతోటి ఇలా ఆ దున్నడానికి తన కాళ్ళు కదిపినప్పుడు మెడలో వేసినటువంటి ఆ గంటలు కట్టేవారు కదా, ఆ గంటలు ఇవన్నీ కూడా ఒక రకమైన సౌండ్ని ఇచ్చేవన్నమాట. అది తాళం వేసినట్టు ఉండేది వాళ్ళు పాడే పాటకి. ఒకరోజు ఒక చిత్రమైన సంగతి జరిగిందిట. ఏమిటది అంటే తుండతిల్ కేలన్ కొడుకు పచ్చన్న అనేవాడు తను నాగలి పట్టి పొలం దున్నడానికి సిద్ధపడ్డాడు. సన్నగా కీళ్ళ నొప్పి వచ్చి ఆ ఓసఫ్ ఏం చేశాడు, ఆ రోజు వెళ్ళలేక ఇంట్లోనే పడుకున్నాడు. ఓసఫ్ ఎద్దులు లేకుండా కేలం పొలం పని ఆ రోజు పూర్తి కాదు. అందుకని ఏం చేశాడు, కేలన్ కొడుకు వీళ్ళ ఎద్దుని కన్నని పంపించమని చెప్పి అడిగి ఆ ఎద్దుని తీసుకుని వాళ్ళ పొలాన్ని దున్నడానికి తీసుకెళ్ళాడు కేలన్ కొడుకైనటువంటి పచ్చన్న అనమాట. కనుక కన్నన్ను దాని జత ఎద్దులను తీసుకుని పొమ్మని చెప్పి ఓసఫ్ చెప్తే మిగతా ఎద్దులతో పాటు ఈ 2 కూడా పొలంలోకి ప్రవేశించాయి. ఆ మడి ఒకసారి దున్నడం అయిపోయింది. రెండో దుక్కి మొదలు పెట్టాక పచ్చనికి తాను కూడా పాట పాడితే బాగుండు అనిపించింది. అలా అనుకుని ఏం చేశాడు, ఈ కన్నంతో ఆ పొలం దున్నుతో తాను కూడా ఆలాపన మొదలుపెట్టాడు, కునీరాగం తీయడం మొదలుపెట్టాడు. కానీ ప్రపంచంలోకెల్లా సంగీతరహితుడైనటువంటి ఆ మనిషి ఎందుకు పాడాలనుకున్నాడో, అతనికి ఎందుకు పాడాలనిపించిందో, ఎందుకు పాడాడో తెలియదు. ఆ దారుణమైనటువంటి సంగీతం మొదలుపెట్టగానే కన్నన్కి ఎద్దుకి ఇష్టం అనిపించలేదు. అంతే తల వేగంగా ఇలా ఇటు అటు తల తిప్పిందనమాట.
తిప్పి తనకి ఇష్టం లేదు అన్నట్టుగా తన నిరసన తెలియజేసింది. పచ్చనికి ఏమైనా అర్థమైందా? అర్థం కాలేదు. తను ఏదో చాలా బాగా పాడేస్తున్నాను అనుకుంటున్నాడు. ఇది కొడుతను కూడా పాట పాడేస్తున్నాడే కానీ అతనికి ఈ ఎద్దుకి ఇష్టం అవటం లేదు అనే విషయాన్ని గుర్తించలేకపోయాడు. కాసేపటికి ఇంకా చూసింది కన్నన్. ఇంకా లాభం లేదనుకుంది. పచ్చని సంగీతాన్ని అవమానించాడని కన్ననికి మాత్రం చాలా కోపం వచ్చేసింది. వచ్చి ఏం చేసింది, తన కాలుతోటి ఒక్కసారి కుడికాల మీద తన్నింది. ఆ పచ్చని యొక్క కుడికాల మీద బలంగా తన్నింది. 3 రోజుల పాటు ఆ పచ్చనికి ఇంట్లోంచి బయటికి రాలేకపోయాడు. కాపడం పెట్టించుకుంటూ ఇంట్లోనే కూర్చుండిపోవాల్సి వచ్చింది. అంటే ఇతనికి, ఈ కన్ననికి వాళ్ళ యజమాని పాడినట్టు ఓసఫ్ పాడినటువంటి కూనీ రాగమే బాగా నచ్చుతుంది. ఇంకెవరంత బాగా పాడినా కూడా నచ్చదనమాట. అది కూడా ఎలా వ్యక్తం చేసిందో చూడండి. ఈ ఓసఫ్ దగ్గర కన్నన్ను 12 ఏళ్ల పాటు అవిశ్రాంతంగా పనిచేసింది. ఈ మధ్య ఎన్నో వసంతాల్లో శశ ఋతువులో పంటలు ఇంటికొస్తూనే ఉన్నాయి. అంటే అన్ని ఏళ్ళు పనిచేస్తూనే ఉంది. అన్ని ఏళ్ళు కూడా పంటలు చక్కగా పండుతూనే వచ్చాయి ఇంటికి. చెట్లు, దుబ్బులు, ఎన్నో శీతాకాలాలు, ఎంతో మంచు, ఇవన్నీ కూడా చూశాయి. పార్వతుల ముందు ప్రభులు చూపించిన అనేక సింహాసనాలు, రాజదండాలు కూలిపోయాయి. బ్రహ్మాండమైన మార్పులు జరిగిపోతున్నాయి. మనిషిని మనిషి దోపిడీ చేయాలంటానికి వీలు లేనటువంటి కొత్త రకం పాలన లాంటి సంతోషకరమైనటువంటి మాటలు వినిపిస్తున్నాయి. కానీ ఓసఫ్ తనకెంతో ఇష్టమైన ఎద్దుల్ని అమ్మివేయవలసి వచ్చింది. అంటే రాను ప్రపంచంలో మార్పులు వచ్చినట్టుగానే అతని జీవితంలో కూడా మార్పులు వచ్చాయి. ఆ మార్పులు రావడం మూలంగా అతను ఏం చేశాడు, తనకి చాలా ఇష్టమైనటువంటి ఆ ఎద్దుల్ని అమ్మాల్సి వచ్చింది అతనికి. అప్పటికే అతను బంగారు బాతు లాంటి వరి పొలాన్ని తాకట్టు పెట్టేశాడు. అవి ఇష్టం ఉన్నా లేకపోయినా ఇంకా గత్యంతరం లేక ఆఖరికి ఇప్పుడు ఎద్దుల్ని కూడా అమ్మేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకు అంటే అతనికి ఒక పెళ్ళిడి దాటుతున్నటువంటి ఒక అమ్మాయి ఉంది. ఇంకా కుటుంబం పైసా కుటికానలది అయినా కూడా 3,000 రూపాయల కట్నం ఇవ్వాల్సి వచ్చింది. ఆ ఓసఫ్ గత్యంతరం లేక పొలాన్ని 1,500 రూపాయలకి తాకట్టు పెట్టేశాడు. కట్నానికి అది సరిపెట్టాడు. మరి పెళ్లి ఖర్చులు డబ్బులు కావాలి కదా, ఇంకా డబ్బు కావాల్సి వస్తాయి, ఇంకేం చేయాలి? అందుకని ఇప్పుడు ఎద్దుల మీద ఎంత ప్రేమ ఉన్నా కూడా వాటిని కూడా అమ్మేయాల్సి వచ్చిందనమాట. 20 సంవత్సరాల పాటు అతను రాత్రి పగలు కష్టపడి పనిచేశాడు. అతడు కూడా అందరికీ తెలిసిన రైతే. కానీ చివరికి ఫలితం ఏం మిగిలింది? అతను తల నేర్సిపోయింది, చూపు తగ్గిపోయింది, ఒళ్ళంతా ముడతలు పడి ముసలాడైపోతున్నాడు. కేళ్ల నొప్పులు మొదలయ్యాయి. పనితో అతని చేతులు కూడా కాయలు గాసేసాయి. కత్తి కూడా దిగలేనంతగా అంత మొండిబారిపోయే చేతులు కూడా. అయినా ఏం చేస్తాడు? అప్పటి నుంచో ఉన్న పాత పనిముట్లనే ఉపయోగిస్తున్నాడు. నేలలో చూస్తే సారము పోయింది, వేయడానికి ఎరువులు లేవు. తన జీవిత సాధనం, మోక్ష సాధనమైన భూమిని ఇంకా పరిరక్షించమని ఎప్పుడు చూసినా వానదేవుని ప్రార్థించడం తప్ప ఇంకా ఏం చేయలేకపోయేవాడు. అందుకని డబ్బులు లేవు, ఏం చేయలేడు. ఎప్పుడు వర్షం వస్తుందా, మేఘాలు ఎప్పుడు కరుణిస్తాయా, ఎప్పుడు వానదేవుడు కరుణిస్తాడా, ఎప్పుడు వర్షం పడుతుందా అని అలాగే వర్షం మీద వాటి మీద ఆధారపడే పాపం వ్యవసాయం చేసుకుంటూ వచ్చాడు. అయినా కూడా ఇంక ఇప్పుడు లాభం లేకపోయింది. ఇప్పుడు దుకాణాలు పెరిగాయి, దోపిడీ పద్ధతులు పెరిగాయి. ఒకవేళ అతను వెళ్ళి ఏదైనా మార్పులు చేద్దామన్నా కూడా డబ్బులు లేకపోవడం వలన అవమానపడాల్సిన పరిస్థితులే వస్తున్నాయి తప్ప అంతకంటే ఏం ఉపయోగం కనిపించటం లేదు ఇతనికి. ఇప్పుడు కన్నన్ నమ్మినప్పుడు ఓసఫ్ అక్కడ ఉన్నాడా అంటే అక్కడ లేడు. ఎందుకు అంటే అతనికి చాలా బాధగానే ఉంది. రెండోది, ఈ అమ్మేటప్పుడు పత్రాలు ఉంటాయి కదా, పేపర్లు ఉంటాయి కదా, ఆ పేపర్ల మీద అతను ₹1 రుసుము కావాలన్నమాట. అతనికి ఎన్ని రూపాయలైనా ఆపలేని కన్నీళ్లతో అతను అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అంటే అతను ఏం చేశాడు, అక్కడ ఉండడానికి బాధ అనిపించి ఇంకా ₹1 అతనికి రావాల్సి వచ్చినా కూడా దాన్ని కూడా వదిలేసుకుని అక్కడి నుంచి కన్నీళ్లతో వెళ్ళిపోయాడు. ఆ ఆవరణ వదిలిపోతుంటే కూడా కన్నన్కి కష్టం అనిపించింది, ఎద్దుకు కష్టం అనిపించింది. అది కూడా తలపైకైతే తన యజమాని తన ప్రాణానికి ప్రాణం అక్కడ ఉన్నాడేమో అని చుట్టూ చూసుకుంటూ ఉంది. కానీ ఎక్కడో ఏదో పొరపాటు జరిగిందన్నట్టుగా 1-2 సార్లు ఆగిపోయింది. ఆ సమయానికి దక్షిణ వైపు పనస చెట్టు కింద నిలబడి ఓసఫ్ మౌనంగా కన్నీళ్లు తుడుచుకుంటూ కనిపించాడు కన్నన్కి. ప్రేమకు మాటలుంటాయా? మాటలుండవు. ప్రదర్శన ఏదైనా చూపించుకోవాల్సిన అవసరం ఉంటుందా? అది లేదు. ప్రేమ అంటే దుఃఖం తెలిసిన 2 హృదయాల యొక్క సాన్నిహిత్యమే ప్రేమ. అయితే ఓసఫ్
కన్నంల కంటా కూడా ఒకరికొకరు దగ్గరైన వాళ్ళు ఇంకెవరైనా ఉన్నారంటే ఇంకెవ్వరూ ఉండరేమో, అంత దగ్గరగా ఉన్నారు. ఎద్దైనా కూడా ఈ కన్నన్ను యజమాని అయినటువంటి ఓసఫు అంత ఇదిగా ఉండేవారు. వాళ్ళు తమ కష్టాలను ఒకరొకరు చెప్పుకోలేదు. అందువల్ల ఆ రెండు హృదయాలు మరింత ఎక్కువ బాధను అనుభవిస్తున్నాయేమో అన్నట్టుంది. సంగీతానికి ఉన్న శక్తి ఎలాంటిది? సంగీతానికి ఉన్న శక్తి చాలా ఎక్కువ, చాలా ఎక్కువ అనమాట. దానివల్ల పని ఎక్కువ అవుతుంది, లేదా ఆ పని కూడా అసలు లేకుండా కూడా పోతుంది. ఎందుకంటే నచ్చిందా సంగీతం, ఆ శ్రమ తెలియకుండా పని చాలా అవుతుందన్నమాట. ప్రేమ అంటే దుఃఖం తెలిసిన రెండు హృదయాల సాన్నిహిత్యమే అంటారు. నిజమే కదా. ప్రేమ అంటే ఏముంది ఇక్కడ? ఈ కన్ననికి ఆ ఓసఫ్కి మధ్యలో ఉన్న ప్రేమ ఏంటి? వాళ్ళిద్దరూ ఒకళ్ళకొకళ్ళు ఏమైనా చెప్పుకుంటున్నారా? ఇప్పుడు ఏమీ లేదు. ఆ కన్నను బాధపడుతోంది, ఓసఫు బాధపడుతున్నాడు. అంటే ఈ రెండు హృదయాలు కూడా వదిలిపెట్టి ఉండడానికి అవి భరించలేకపోతున్నాయి అన్నమాట. అటువంటి ఆ యొక్క వియోగాన్ని భరించలేనటువంటి పరిస్థితి ఉంది. అదే ప్రేమ అంటే. ఓసఫు ఎద్దు నమ్మినప్పుడు మీకేమనిపిస్తోందిట? మీకేంటి? ఎవరికైనా కూడా అర్రే అంత ప్రేమగా చూసుకున్న ఎద్దు నమ్మేశాడే, అయ్యో అని చెప్పి బాధే అనిపిస్తోంది. ఎందుకు అంటే మనకు కూడా వాళ్ళిద్దరి యొక్క ప్రేమని మనం కూడా తెలుసుకుంటున్నాం కనుక, అందుకే మనకి చాలా బాధ అనిపిస్తోంది. ఈస్టర్ దినాలంటే వీళ్ళు ఈస్టర్ పండుగ వచ్చేసింది. ఎంత పేదవాళ్ళైనా సరే క్రైస్తవులు కూడా ఏం చేస్తారు? ఇదంతా కూడా ఒక ఆనందంగా చేసుకునేటటువంటి పండగ అది. ఆ రోజు ప్రతి వంటగదిలోంచి గుమగుమలాడుతూ మాంసం ఎక్కువగా మాంసం వాసనలు వస్తూ ఉంటాయి. మూకుళ్ళలో అప్పాలు సీమని చప్పులు చేస్తూ మత్తెక్కిస్తూ ఉంటాయి. ఇంకా వేడి మాంసం కూర, కొబ్బరి ముక్కలు, అట్లు, కొన్ని పళ్ళేలు అవన్నీ కూడా అక్కడ ఉన్నాయి. ఎక్కడ చూసినా సంతోషమే కనిపిస్తోంది. అంత అద్భుతమైనటువంటి రోజు ఆనందం లేని ఇళ్ళు ఉండవంటే ఆశ్చర్యం లేదు. అలా ఆనందంతో ఉంటాయన్నమాట. కానీ ఓసఫ్ దేనికోసమే ఎదురు చూస్తూ కూర్చున్నట్ట. దగ్గరలో ఎవరో పొలం దున్నుతున్నారు. ఆ నాగలి వాడి యొక్క పాట ఉందే, వాళ్ళ నాగలితో దున్నుతున్నప్పుడు వాళ్ళు తీసే కూనీ రకం అది ఓసఫ్కి వినిపిస్తుంది. ఆ పాట ఇతను కూడా ఒక రైతే కదా, అందుకని ఇతని మనసు కూడా బాధ అనిపించేస్తుంది. అయ్యో నేను కూడా అలా పొలాలు దున్నుకుంటూ చక్కగా పాడేవాడిని కదా అనే బాధ వస్తోంది. ఎద్దు గుర్తుకొస్తోంది. దొడ్లో సాలెగుళ్ళు నిండి ఎత్తుగా నిలబడి ఉన్న నాగలిని చూస్తే అతని హృదయం చాలా బాధతో ఉంది. మళ్ళీ తనకి జీవితంలో ఎప్పుడైనా కన్నం లాంటి ఒక జత ఎద్దులు దొరకాలి, ఓ 4-5 ఎకరాల భూమి అలాంటిది ఉంటే ఎంత బాగుండేది. అప్పుడు నేను ఈ నాగల్ని ఉపయోగించి మళ్ళా పంటను పండించుకునేవాడిని కదా. అటువంటి రోజు అనేది నాకు ఉందా? అంత అదృష్టం నాకుందా అని ఓసఫ్ పాపం ఆలోచిస్తూ ఉన్నాడు. ఏమయ్యో ఎంతసేపు అలా కూర్చుంటావు? జరిగిందేదో జరిగిపోయింది, మళ్ళా కొట్టాయం వెళ్ళవా ఏంటి? దాన్ని రేపు అత్తారింటికి పంపించవా ఏం? ముభావంగా కూర్చున్నటువంటి ఓసఫ్ని చూసి అతని భార్య మరియా అనే ఆమె లోపల నుంచి అరుస్తుందనమాట, మందలిస్తుంది. ఎందుకు అలా బెంగపెట్టి కూర్చుంటావు? వెళ్ళు, మనం పిల్లని మళ్ళీ అత్తారింటికి పంపించాలి కదా, అలా వెళ్ళు అని చెప్పి మాట్లాడుతుంది. ఆ తర్వాత రోజే అంటే నెక్స్ట్ డేనే అత్తారింటికి పంపించాలి కూతుర్ని. పెళ్లి చేశాడు, మరి అత్తారింటికి పంపించాలిగా. అత్తారింటికి పంపించాలంటేగా మళ్ళీ ఏవోటి బట్టలు అవన్నీ పెట్టాలి కదా. అందుకని ఇంకా ఓసఫ్కి ఇష్టం లేదు. కానీ ఇంకా చేతిలో డబ్బులు లేవు. మరియా ఏం చేసింది? తనను ఏదో చీటీ కట్టుకున్న డబ్బులు ఏవో ఉంటే 20 రూపాయలు పట్టుకొచ్చి ఇచ్చింది. అలాంటి రోజుల్లో, అంత కష్టమైనటువంటి రోజుల్లో కూడా ఒక పైసా దాస్తూ వచ్చింది మరియా భార్య. మరియా అంటే ఓసఫ్ భార్య. ప్రతి మెతుకు జాగ్రత్తగా చూసుకుంటూ అలాగా వాళ్ళంతా చీటీ కట్టి ఆ డబ్బు మూటగట్టారనమాట. ఓసఫ్ ఇంకేం చేశాడు? సరేలే ఇంక వెళ్ళాల్సిందే కదా, డబ్బు తీసుకుని వెళ్ళి బట్టలు తీసుకురావాలి కూతుర్ని అత్తారింటికి పంపించడానికి అనుకుని లేచి నిలబడ్డాడు. నాన్న, నాకు రవికుల గుడ్డ కాస్త మంద ఉన్నది తీసుకురావా అని చెప్పి కూతురు పేరేమిటి? కత్రి అనమాట. ఆ కత్రి అనే అమ్మాయి అతని కూతురు చెప్పింది, కొంచెం లావుగా ఉన్నటువంటి రవికుల గుడ్డ తీసుకురా నాన్న అని చెప్పింది. భూమి శిస్సు కట్టలేదు కదా, అది కూడా కట్టిరా అని చెప్పి వెనక నుంచి గుర్తు చేస్తుంది భార్య. ఓసఫ్ ఏం చేశాడు? సరేలే అనుకుని చంకలో గొడుగు పెట్టుకుని భుజం మీద తుండేసుకుని బొడ్లో పాన్ అలవాటు కదా దోపుకొని బయలుదేరాడు కొట్టాయం. ఆ ప్రాంతం అంతా ఎలా ఉంది? ఈస్టర్ సందడితోటి నిండిపోయింది. ఆనందోత్సాహాలన్నీ కూడా ఆ కొట్టాయంలో కనిపిస్తున్నాయి.
క్రైస్తవుల దుకాణాలు ఒక్కటి కూడా తీసిలేవు. కానీ అన్ని బట్టల దుకాణాలు మాత్రం చాలా ఉన్నాయి అక్కడ. ఓసఫ్ ఏం చేశాడు, 1-2 దుకాణాల్లోకి వెళ్ళి రకరకాల బట్టల ధరలు, నాణ్యత, రేటు అవన్నీ కూడా కనుక్కొని బయలుదేరాడనమాట. అయ్య బాబు ఎంత ధర ఉందో అనుకుంటున్నాడు. షాప్కి వెళ్ళి ధరలు చూసుకున్న తర్వాత అబ్బో ఎంత ధరో అనుకున్నాడు. బట్టల ధర చాలా ఎక్కువగా ఉంది అని అతని అభిప్రాయం అనమాట. ఏదేమైనా సరే నేను ఇంకో 2-3 దుకాణాల్లో కనుక్కొని ఎక్కడ తక్కువ వస్తే అక్కడ తీసుకోవాలి అని అనుకున్నాడు. అలాగే దుకాణాలన్నీ తిరిగాడు. అలా నడుస్తూ 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 మున్సిపల్ ఆఫీస్ భవనం దగ్గరికి వచ్చాడు. అక్కడ గోడ బయట చాలా ఎద్దుల్ని కట్టేసి ఉంచారనమాట. అవన్నీ బాగా బక్కచిక్కిపోయి ఉన్నాయి. వాటికి ఈ సైడ్ ఉండే ఎముకలన్నీ కూడా కనిపిస్తున్నాయి, లెక్క పెట్టచ్చు అన్నట్టుగా కనిపిస్తున్నాయి. ఎముకల మీద కప్పిన చర్మంలాగా ఉంది వాళ్ళ శరీరం, అంతే తప్ప ఒంట్లో ఎక్కడా కండ అనేది కనిపించటం లేదు అక్కడున్న ఎద్దుల్లో. వాటిల్లో కొన్ని చివరి రోజుల్లో వచ్చినటువంటి ముసలి ఎద్దులు ఉన్నాయి. కొన్నింటికి తోకలు తెగిపోయినాయి, కొన్నింటికి ఏళ్ల తరబడి బడు లాగిన గుర్తులు మెడలు కాయలు కాసి ఉన్నాయి, కొన్నింటికి కొమ్ములు ఎదుగుదల ఆగిపోయి ఉన్నాయి, కొన్నేమో మనిషి భూతదయ లేదు అన్నట్టుగా కొన్ని ఆ రకంగా కనిపిస్తున్నాయి. అంటే మంచిగా ఉన్నా కూడా కొన్ని అక్కడికి రావడం జరిగింది. అలాంటి ఎద్దులు అటువంటి సంగతులు ఎన్నో కనిపిస్తున్నాయి. అంటే అవన్నీ చూస్తుంటే మనుషుల్లో అస్సలు జంతువుల మీద ప్రేమ లేదు చూసావా అనే భావన కనిపిస్తోందనమాట. వాటన్నిటి మీద కూడా ఏముంది, ఎద్దులన్నిటి మీద మున్సిపాలిటీ వాళ్ళు ఒక నల్లని ముద్ర వేశారు. అంటే ఒక ముద్ర వేశారు ఎద్దుల మీద. ఆ ముద్ర ఏమిటంటే మృత్యు ముద్రలా ఉంది అది. వాటిలో ఇంకేమైనా మిగిలి ఉంటే ఈస్టర్ పర్వదినాన్న మాంసంగా మారిపోతున్నాయి. అంటే ముద్ర వేశారు అంటే ఇంకా అవి మళ్ళా ఈ కటిక దగ్గరికి వెళ్ళిపోతున్నాయి, కటిక వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతున్నాయి. అంటే మాంసం ఆహారంగా వెళ్ళిపోతాయి అన్నమాట మాంసం గురించి. అలా ముద్ర వేగిన పశువుల్ని కోసి అమ్మే వాటికి కటిక వాళ్ళ మీద మున్సిపాలిటీ కఠిన చర్యలు తీసుకుంటుంది. ముద్ర వేసిన వాటిని చంపాలి, మాంసం తీయాలి తప్ప ముద్ర వేయని వాటి మీద మాంసం తీయకూడదు. అలా ఒకవేళ తీస్తే మున్సిపాలిటీ ఏం చేస్తుంది, వాళ్ళ మీద పన్ను విధిస్తుంది, లేదా వాటికి ఏదైనా కఠిన చర్యలు తీసుకుంటుంది. అందుకని ప్రజల ఆరోగ్యాన్ని అన్నిటికంటే మిన్నగా భావిస్తోంది ఇప్పుడు మున్సిపాలిటీ. అందుకని ఈ పరీక్షను మాత్రం, అంటే ఆ జంతువుల మీద వేసేటటువంటి ఆవులు, ఎద్దులు వాటి మీద వేసే ముద్ర మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మానకుండా, అది మాత్రం సడలించకుండా ఆ ఒక్క నియమం మాత్రం పాటిస్తూనే ఉంది. ఈ ఓసఫ్ ఏం చేశాడు, అక్కడ నిలబడి ఒక్కసారి ఎద్దులు కనిపించగానే వాటన్నింటినీ ఇలా తేరిపారు చూశాడు. అతని హృదయం చూస్తే చాలా బాధ వచ్చేసింది. అప్పటికే అక్కడ దాదాపు 40 ఎద్దులు ఉన్నాయట. ఇంకా ముద్ర వేయడానికి రైతులు పశువులను తీసుకొస్తూనే ఉన్నారు. ఓసఫ్ వాటి వంక చూశాడు. మరణశిక్ష పడిన మిత్రుల వైపు చూసినట్టుగా చూశాడు అతను చూస్తుంటే అయ్యో పాపం వాళ్ళందరికీ మరణశిక్ష పడిందిరా, అయ్యో అన్నట్టుగా ఉంది అతని చూపు, ఓసఫ్ చూపు. అలా అయిపోయిన తర్వాత అక్కడి నుంచి ఏం చేశాడు, ఉత్తరం వైపు అంటే నార్త్ వైపు మళ్ళీ నడక మొదలుపెట్టాడు. అక్కడి నుంచి నార్త్ సైడ్ వెళ్ళిపోయాడు అనమాట. ఉత్తరం వైపు నడక సాగించాడు. హఠాత్తుగా అతనిలో వణుకొచ్చేసింది. నమ్మశక్యం కాలేని సంగతి అక్కడ కనిపిస్తోంది. ఏమిటది అంటే, మందగిస్తున్న కంటి చూపు మోసం చేయటం లేదు కదా అని తనకు తానే అనుకున్నాడు. నా కళ్ళు ఏమైనా, అసలే కళ్ళు సమానం కనిపించడం లేదు కదా, నా కళ్ళలో ఏమైనా తేడా వచ్చిందా ఏమిటి అని చెప్పేసి బాధపడుతూ చూశాడు. అక్కడ ఎముకలు తేలిపోయిన ఒక పశువు కనిపించింది. ఆ వృద్ధుడి హృదయం కృంగిపోయింది. ఆ ఓసఫ్కి అక్కడ ఎముకలతో ఉన్నటువంటి ఒక ఎద్దు కనిపించగానే అతని కళ్ళలో చీకట్లు గమ్మాయి. ఒళ్ళు చూస్తే ఒక్కసారి జల్లుమనిపించింది. ఎందుకు అంటే ఆ ఎద్దు ఎవరో కాదు, ఇతను చక్కగా ప్రేమించి చక్కగా కాపాడుకున్నటువంటి తన నేస్తం కన్ననే. అది కన్నన్ అంటూ గుండె లోతుల్లోంచి గట్టిగా కేకేశాడు. ఒక్క గంతులో ఆ పశువు దగ్గరికి వెళ్ళిపోయాడు. తనకు సౌఖ్యాన్ని ఆశను కలిగించినటువంటి ఆ గొంతు వింది పశువు కూడా. అంటే మున్సిపాలిటీ ఆఫీస్ భవనం ముందర అది రెడీగా ఉందన్నమాట. ఆ కన్నను మళ్ళీ ఒకసారి దాని చెవుల్లో జీవితం ప్రతిధ్వనించినట్టుగా ఈ యజమాని యొక్క కంఠస్వరం వినిపించి పైకెత్తి ఎక్కడా అన్నట్టుగా చూస్తుందన్నమాట చుట్టుపక్కల. బిడ్డ, నన్ను గుర్తుపట్టావా, నిన్ను ఈ స్థితిలో చూడాల్సి వచ్చిందా అన్నట్టుగా ఇతను ఏం చేస్తాడు, ఆ కన్నన్ దగ్గరికి వెళ్ళి ప్రేమగా దాన్ని నివురుతూ దాన్ని లా గట్టిగా పట్టుకుంటాడనమాట. దాని తల మీద నివురుతాడు. ఆ చేతుల స్పర్శ గుర్తించగానే అదేం చేసింది, ఆనందంతో కన్నను తోక ఎత్తి తన నోటితో కాదు హృదయంతో ఏడ్చినట్టుగా పాపం ఏడుస్తుంది.
కన్నన్ మీద కూడా ముద్ర ఉందేమో అని చూశాడు ఓసఫ్. అవును, వెనక కాళ్ళ మీద ఓ ముద్ర వేసేశారు. దాన్ని చెరిపేయడానికి ప్రయత్నించాడు పాపం, ఎందుకు చంపేస్తారని. కానీ మున్సిపాలిటీ వేసిన నల్ల ముద్ర కదా, అది ఇతను చెరుపుదామన్నా కూడా చెరపడానికి వీలు కాలేదు. ఇక్కడ చూడండి, ధరల ప్రభావం మనిషి జీవితాన్ని ఏ విధంగా ప్రభావితం చేస్తుంది. ధరలు పెరిగిపోతున్నాయి, దానికి తగ్గ ఆదాయం లేకపోతే అది మనుషుల మీద చాలా ప్రభావాన్ని చూపిస్తుంది. అంటే ఒకప్పుడు గొప్పగా బతికినవాడు యావరేజ్గా బతికినవాడు బిలో యావరేజ్గాను మారిపోయే పరిస్థితులు వస్తాయన్నమాట. భూతదయ అంటే ఏమిటి? ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా తనకు ఉన్నా లేకున్నా ఉన్నతలో ఎదుట వాళ్ళ గురించి, వాళ్ళ కష్టాన్ని గురించి ఆలోచించడమే, ఆ పశువుల గురించి వాటి గురించి ఆలోచించడమే భూతదయ. బిడ్డ, నన్ను గుర్తుపట్టావా? నిన్ను ఈ స్థితిలో చూడవలసి వచ్చిందా? దీని ద్వారా ఏమర్థమవుతుంది అంటే అది అక్కడ ఉన్నది ఎద్దు. అది కూడా ఎటువంటి పరిస్థితిలో ఉంది? బక్క చిక్కిపోయి ఎముకలు తేలిపోయి చావడానికి సిద్ధంగా ఉందన్నట్టుగా ఆ మున్సిపాలిటీ ఆఫీస్ ముందర అక్కడ ముద్ర వేయించుకుని ఉంది. అలాంటి దాన్ని చూసి, బిడ్డ, నన్ను గుర్తుపట్టావా? నిన్ను ఈ స్థితిలో చూడాల్సి వచ్చిందా అని యజమాని అయినటువంటి ఓసఫ్ అలాగా దాన్ని పట్టుకుని బాధపడుతూ ఉంటే అతనిలో ఉన్నటువంటి మానవతా హృదయం మనకి అర్థమవుతోంది. ఈ కన్నన్కి కడుపు కింద ఏముంది? ఒక రసకారుతో ఉన్నటువంటి ఒక పుండు కనిపించింది. దాని చుట్టూ ఈగలు ముసురుకుంటున్నాయన్నమాట. ఇదివరకు ఇది నీ ఎద్దా అని అడిగాడు అక్కడ ఉన్నటువంటి కటికవాడు. అంటే ఆ ఎద్దుని చంపి మాంసం తీసేవాడు అనమాట. దీన్ని ఇక్కడ నువ్వేనా తీసుకొచ్చావు అని అడిగాడు కూడా. అంటే అవును అన్నాడు కటికవాడు. కన్నన్ ఏం చేశాడు? తన ప్రియమైనటువంటి యజమాని దశలో కూడా ఆ చెమటే నాకుతోంది. అంటే చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి ఆ కన్నను వచ్చినటువంటి యజమాని యొక్క చెమటని ప్రేమగా నాకుతోంది. ఆ చెమట రుచి అంటే దానికి ఎప్పటి నుంచో ఇష్టం. కన్నన్ దగ్గర ఉన్నటువంటి ఆ కన్ననికి ఆ యజమాని అయినటువంటి ఓసఫ్ యొక్క చెమట రుచి అంటే చాలా ఇష్టం. అది ఎప్పుడు కూడా దాని జీవితంలో ఒక భాగం. ఎప్పుడు ఖాళీ దొరికినా కూడా ఈ ఓసఫ్ యొక్క చెమటని అలాగా నాకుతూ ఉండేదన్నమాట. ఈ ముసలి రైతుకి పాపం ఏడవడం మొదలుపెట్టాడు ఓసఫ్, ఏం చేయలేక. ఏడుస్తూ ఉంటే ఆ కన్నీళ్ళన్నీ కూడా కన్నన్ ముఖం మీద రాలేయి. వెళ్ళని, ఇంకా దాన్ని పంపించేసేయి అన్నాడు అక్కడున్నటువంటి కటికవాడు. ఇప్పటికీ ఆలస్యం అయిపోయింది, మధ్యాహ్నం లోపలనే ఈ మాంసం దుకాణానికి చేర్చాలి అని అక్కడ వాళ్ళు కూడా మాట్లాడుకుంటూ ఉన్నారు. ఒక దుకాణదారుడు కూడా పంపించి దాన్ని అని చెప్పి అంటున్నాడు. ఇంకా 2-3 ఎద్దులను తీసుకుని వెళ్ళిపోతున్న వ్యాపారుల్లో ఒకరు కన్నన్ని కూడా తీసుకురావాలంటే సరే అని చెప్పి కన్నన్ని తీసుకెళ్ళడానికి సిద్ధపడ్డారు. అంతే, ఇక ఒక 2-3 గంటల్లో ఈ కన్నన్ ఏమైపోయేది? ఈస్టర్ పండగకి విందుగా తన మాంసాన్ని ఇవ్వాల్సి వచ్చేదనమాట. ఇంక చీకటి అయిపోతుంది, దీపాలు పెట్టేస్తే టైం అయింది. అరుగు ఉడిచేయమ్మా అని చెప్పి ఈ ఓసఫ్ భార్య మరియా కూతురికి చెప్పింది. నాన్నకి ఇంత ఆలస్యమైంది ఏటమ్మా అని అడుగుతుంది కంత్రి కూడా. పని మీద వెళ్ళాడుగా, రానీలే అని మరియా కూడా కూతురి సర్ది చెప్పింది. కొట్టాయంకే వెళ్ళుంటే ఎప్పుడో రావాలి కదమ్మా, బట్టల కోసం ఎదురు చూస్తుంది కదా కూతురు, అందుకని ఇంకా రాలేదు అన్నట్టుగా ఉంది ఆ అమ్మాయికి. ఆమె కళ్ళంతా ఇంకా ఎప్పుడొస్తాడా వాళ్ళ నాన్న అని ఆ దారికేసే చూస్తూ ఉంది. మరియా కూడా చూస్తోంది, కానీ ఎక్కడ ఓసఫ్ ఇంకా చీకటి పడుతున్నా రాలేదు. ఆమెకి కొంచెంసేపు అయ్యాక ఆమెకు ఒక తెల్ల ఆకారం కనిపించింది చీకట్లో. అమ్మ, నాన్న వచ్చాడు అని చెప్పేసి ఈ కత్రి ఆనందంగా కేకలేస్తోంది. నాన్నని తానే మొదట చూశాను అన్నంత గొప్పగా సంబరంగా కేకలు పెడుతుంది అనమాట. తల్లి కూతుళ్ళు ఇద్దరు ఒకే ఆసారిగా ఇలా ఆలోచిస్తూ ఉండిపోయారు. తెల్లటి వాడిని ఇచ్చేటప్పటికి, ఒక ఆకారం కల్పించేటప్పటికి వాళ్ళిద్దరూ ఆలోచిస్తూ అలా ఉండిపోయారు. బట్టల కోసం ఎదురు చూస్తోంది కదా ఆ కత్రి, అలాంటిది ఆ కళ్ళ ముందర ఓసఫ్ కన్నన్తో కలిసి లోపలికి రావడం చూసింది. ఇది కన్నన్ కదా అని కత్రి ఆశ్చర్యంగా అడిగింది. బట్టలేవి నాన్న, నువ్వు బట్టలు తీసుకురామంటా దీన్ని మళ్ళా కొనుక్కొచ్చావా అని అడిగింది కత్రి. మరియా కూడా అదే మాట అడిగింది. కన్నన్ ఏం చేశాడు? తన పాత దొడ్లో ప్రవేశించి సంతోషంతో నేల మీద ఒరిగిపోయింది ఈ కన్నన్ అనే ఎద్దు. దానికి ఎందుకు అలవాటైన ప్రాంతం కదా, వెళ్ళిపోయింది. దాని ప్లేస్లోకి వెళ్ళిపోయి అక్కడ హాయిగా తన ప్లేస్లో కూర్చుంది. వాళ్ళు అతన్ని 1000 ప్రశ్నలు వేసి బాధ పెట్టారు, గొంతెత్తి అరిచారు, కోపం తెచ్చుకున్నారు. ఏం చేసినా కూడా ఓసఫ్ మాత్రం ఒక్క మాట మాట్లాడలేదు. అతని ఒళ్ళంతా కూడా చెమటతోటి ముద్దయిపోయింది. నాన్న, నువ్వు నాకు ఇంత పని చేస్తావని ఎప్పుడు అనుకోలేదు అని ఏడవడం మొదలుపెట్టింది కూతురు
కత్రి. బిడ్డ అని అంటూనే తండ్రి నువ్వెంతో నాకు కన్నను అంతే, వాళ్ళు కషాయి వాళ్ళు అని చెప్పి అంటూ ఇంకా బాధ వచ్చేసి కళ్ళొత్తుకుంటాడు ఈ ఓసఫ్. అంటే అతని వాక్యం కూడా పూర్తి చేయలేకపోయాడనమాట. కన్ననికి తన యజమానిపై అభిమానాన్ని ప్రేమని ప్రదర్శించిందని ఎట్లా చెప్పగలవు అంటే ఓసఫ్ మాట వింటూనే ఓసఫ్ కేసి ఎక్కడున్నాడని తలతిప్పి చూసుకుంది కన్నన్. చూడడమే కాకుండా ఓసఫ్ రావడం ఏంటి, ఆ ఓసఫ్ని పట్టుకుని నాకడం మొదలుపెట్టింది. అంటే తన ప్రేమని తన ఇదిలో వ్యక్తం చేసుకుంది కన్నన్ ఎద్దు. నాన్న నువ్వు నాకు ఇంత పని చేస్తావని ఎప్పుడు అనుకోలేదనే కత్రి మాటను నువ్వెలా అర్థం చేసుకుంటావు? కత్రికి మానవతా విలువలు తక్కువ ఉన్నాయని మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఆ పిల్లకి తన వస్తువులు తనకి వాళ్ళ నాన్న వెళ్ళి బజార్కి వెళ్ళి జాకెట్ అవన్నీ తీసుకొస్తాడు అని ఎదురు చూస్తోంది. అలాంటిది ఆ డబ్బుతోటి తనకి బట్టలు తీసుకురాలేదు సరికదా, మళ్ళా పాత తన ఎద్దునే తీసుకుని రావడం చాలా బాధ అనిపించింది. అలా చేస్తాడు వాళ్ళ నాన్న అని అనుకోలేదు అది. నువ్వెంతో కన్నను అంతేని అన్నాడు కదా ఓసఫ్. దీని ద్వారా నీకేమర్థమైంది అంటే కూతురు ఎంతో తను పెంచుకున్నటువంటి ఆ ఎద్దు కూడా అంతగా భావించాడు అంటే అతనిలో ఎంత మానవత్వం ఉంది అనేది మనకి తెలుస్తోంది. ఎంతో మానవత్వం ఉందనే విషయం మనకి అర్థమవుతోంది. మీకు ఈ పాఠం కనుక నచ్చినట్టయితే లైక్ బటన్ని క్లిక్ చేయండి. మీ అభిప్రాయాలు సూచనలు కామెంట్ బాక్స్లో పొందుపరచండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. సెలవు.